కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కోల్కతా జట్టుపై 80 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించడానికి దిగిన ఎస్ఆర్హెచ్ జట్టు 16.4 ఓవర్లలో కేవలం 120 పరుగులే చేసి ఆలౌట్ అయింది. అయితే ఈ మ్యాచ్ అనంతరం ఎస్ఆర్హెచ్ జట్టు పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో ఉంటే కేకేఆర్ జట్టు 5వ స్థానంలోకి వచ్చింది. అయితే ఈ మ్యాచ్ అనంతరం ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఈ విధంగా చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్ మాకు మంచిది కాదు. ఈ పిచ్ ఆడటానికి బాగానే ఉంది కానీ ఫీల్డింగ్‌లో మేం చాలా తప్పులు చేశాం. చివరికి మ్యాచ్ మా చేతుల్లో నుంచి చేజారిపోయింది. వరుసగా 3 పరాజయాలు జట్టుకు మంచిది కాదు. జట్టు ఫీల్డింగ్ బలహీనంగా ఉంది. బౌలింగ్ బాగానే ఉంది. కానీ కొన్ని క్యాచ్‌లు మిస్ అయ్యాయి. 3 ఓవర్లు మాత్రమే స్పిన్ బౌలింగ్ చేశాము. అందుకే అడమ్ జంపాకు అవకాశం ఇవ్వలేదు. ఈ ఓటమి నుండి మేము నేర్చుకుంటాము. కానీ ఎక్కువగా ఆలోచించము. మాకు బాగా తెలిసిన గ్రౌండ్‌లో తదుపరి మ్యాచ్ ఆడుతాము అని కమిన్స్ మ్యాచ్ అనంతరం చెప్పుకొచ్చాడు.